అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే మన పొట్టిరెడ్డి పరువు తీయాలన్నా, మన పొట్టిరెడ్డిని నడి రోడ్డు మీద పెట్టి గుడ్డలు ఓడదీయాలన్నా మనకి ఈశ్వర్ గారు ఒకటి చాలు. వాడుంటే ఆటోమేటిక్గా పొట్టిరెడ్డి పరువు పోతుంది. ఎందుకే మాట అంటున్నానంటే, నిన్న సాక్షి డిబేట్లో ఈ ఈశ్వర్ గారు ఒకడు, అలాగే ఈ కారుమూరి వెంకటరెడ్డి ఒకడు, అలాగే మరో వ్యక్తి, వీళ్ళు ముగ్గురు కూర్చొని ఏదైతే సింగయ్య అనే మరణం ఉందో, ఆ వీడియో ఉందో, దాని మీద వీళ్ళు విశ్లేషణ చేస్తున్నారు. అది ఒరిజినల్ వీడియో కాదు, అది ఫేక్ వీడియో. ఆ కారు కింద ఉన్నది మనిషి కాదు, ఆ కారు కింద ఉన్నది సింగయ్య కాదు, అది ఒక బొమ్మ అని చెప్పేసి వీళ్ళు పనికి మారిన విశ్లేషణ చేస్తున్నారు. ఆ కారు కింద ఉన్నది మనిషి కాదంట, బొమ్మ అంట. ఇలాంటి వాళ్ళని చెప్పుతో కాకుండా ఇంక దేంతో కొట్టాలి మీరు ఒకసారి చెప్పండి. ఇలాంటి వాళ్ళు చెప్పుతో కొట్టాలి కదా, క్లియర్గా తెలుస్తుంది కళ్ళకి అది మనిషి అని. ఆ వీడియో ఎక్కడ కూడా ఫేక్ అయినట్టు ఎక్కడ కూడా తెలియలేదు, అది ఒరిజినల్ వీడియో. ఆ కారు కిందకి పడి ఒక మనిషి మరణిస్తే అది మనిషి కాదు బొమ్మ అని మాట్లాడుతున్నారంటే, ఇలాంటి పొరంపోకు నా కొడుకుల్ని చెప్పుతో కొట్టక ఇంక దేంతో కొట్టాలి ఒకసారి మీరు ఆలోచించండి. ఈ ఈశ్వర్ గారు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి వినండి. ఈ నెల 18న జగన్ రెంటపాల పర్యటనకు వెళుతున్న సందర్భంలో జగన్ వాహనం ఢీకొని ఓ వృద్ధుడు మరణించారని యోగాంధ్ర కార్యక్రమం ముగిశాక ఈయన చెప్పుతో కొట్టాలా వద్దు? ఈయన చెప్పుతో ఈయనేం మాట్లాడుతున్నాడు వీడు? యోగాంధ్ర ఫెయిల్ అయిందా? ఒక గుడ్డినా కొడక, నేనే గుడ్డినా కొడుకుని అనుకుంటే నాకు మించిన గుడ్డినా కొడుకు నీకు. నాకే కళ్ళు కనిపించమంటే నీకు కూడా కళ్ళు కనిపించవరా? ఒక గుడ్డినా కొడక. ఎంత పెద్ద సక్సెస్ అయింది యోగా డే. దేశమంతా కూడా ఆంధ్ర వైపు చూస్తే లక్షలాది మంది కోట్లాది మంది ఆసనాలు వేసి ఎంత పెద్ద భారీ సక్సెస్ అయితే దాన్ని ఫెయిల్ అంటున్నాడు. ఇడు కడుపుకి అన్నం తింటున్నాడా, పెంట తింటున్నారా? ఎరా గుడ్డినా కొడక. మరి ఈశ్వర్గా మనిషివే కదా నువ్వు, మనిషిగా పుట్టింది, జంతువుకేం పుట్టలేదు కదా నువ్వు. కొంచెం మన సిగ్గుండక్కర్లా ఇలాంటి మాటలు మాట్లాడడానికి? ఇంత పెద్ద భారీ సక్సెస్ అయితే దాన్ని ఫెయిల్ అంటున్నాడంటే వీడిని ఏమనాలి? రంబోకు యోగాంధ్ర ఫెయిల్ అయిన తర్వాతనే ఇలాంటి వీడియో ఎందుకు బయటకు వచ్చిందంటే దగ్గర సమాధానం లేదు. కానీ ప్రమాదం జరిగిన రోజున గుంటూరు జిల్లా ఎస్పీ ఏం చెప్పారు? ఆ వృద్ధుడిని ఢీకొట్టింది ఓ ప్రైవేటు వాహనం అని క్లియర్. అదే ఎస్పీ, అదే గుంటూరు ఎస్పీ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే సింగయ్య మరణం ఉందో, ఆయన చనిపోవడానికి కారణం పొట్టిరెడ్డి వాహనం, ఆయన వాహనం కిందే పడి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందాడని అదే గుంటూరు ఎస్పీ చెప్పాడు కదరా. ఆ రోజు గుంటూరు ఎస్పీ చెప్పినప్పుడు మీరు నమ్మారు, మరి ఇది ఎందుకు నమ్మరా? ఇది నమ్మరు మీరు, ఎందుకంటే నమ్మితే మీరు తప్పుకోవాల్సి వస్తుంది. ఇది నమ్మరు మీరు, అది నమ్ముతారు. ఆ రోజు ఎస్పీ గారికి సరైన ఇన్ఫర్మేషన్ లేదు. ఆయన అదే ప్రెస్ మీట్లో చెప్పారు, మాకు సరైన ఇన్ఫర్మేషన్ లేదు. అప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము ఇది అనుకున్నాం, కానీ దాన్ని దర్యాప్తు చేసే క్రమంలో కొన్ని డ్రోన్ విజువల్స్ అలాగే కొన్ని వీడియోస్ దొరికాయి. వాటిని పరిశీలిస్తే సింగయ్య అనే మరణం, ఆయన ఎలా చనిపోయాడంటే పొట్టిరెడ్డి కారు కింద పడి మరణించాడని అదే ఎస్పీ చెప్పాడు కదరా పనికి మాలినోడా. అది వినవా నువ్వు? అది చూడవా నువ్వు? పనికి మాలి పోలీసులే ఆ మాట చెప్పాక అంతకు మించిన సాక్ష్యం ఇంకేముంటుంది? పైగా ఎల్లో మీడియా కూడా ఆ పర్యటన మొత్తం కవర్ చేసింది. దేవినేని అవినాష్ అనుచరుడి వాహనం ఢీకొట్టి వృద్ధుడు మరణించాడని రామోజీరావు ఆత్మ రాసుకొచ్చింది. కానీ 3 రోజుల్లోనే మొత్తం తలకిందులైపోయింది. కొత్త వీడియోలు పుట్టుకొచ్చాయి. సినిమా కెమెరాలతో షూట్ చేసినట్టుగా, అనుభవంతుడైన కెమెరామెన్ చిత్రీకరించినట్టుగా, చూపించినట్టుగా ఓ వీడియో. ఇదేమన్నా రికార్డ్ డాన్స్ అనుకున్నావరా? చూపించినట్టు, చూసి చూడనట్టు ఏమన్నా రికార్డ్ డాన్స్ అనుకున్నావా? ఎరా ఈశ్వర్గా పనికి మాలిన మాట్లాడుతున్నారా ఈశ్వర్గా? ఇంకొకడు ఉన్నాడండి, వీడి పేరు నాకు తెలియదు, కానీ మీకు తెలిస్తే చెప్పండి నాకు. వీడు ఏం మాట్లాడుతున్నాడంటే అది మనిషి కాదు బొమ్మ అంటున్నాడు వీడు. చూడండి వీడు ఇతను ఏం మాట్లాడుతున్నాడు. అందరికీ నమస్కారం సార్. ముందుగా నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పరా? నా వ్యక్తిగతం మళ్ళా నేను ఎవరినో ఉద్దేశించి అంటున్నాను అనుకోవద్దు. నేను ఎప్పుడైనా సరే ఓకల్ గా చాలా క్లియర్ గా మాట్లాడతాను, ఇది దాపరికాలు లేకుండా మాట్లాడతాను. నా అభిప్రాయం ఈ వీడియో వచ్చేసి ఫేక్ వీడియో. డైరెక్టర్ చెప్పేస్తున్నాడు వీడు, అది ఫేక్ వీడియో, అది బొమ్మ,
అది ఒరిజినల్ కాదని చెప్పి వీడు చెప్పేస్తున్నాడు, వీడు నిర్ధారించేస్తున్నాడు, వీడు వాస్తవాలు చెప్పేశాడు వీడు. తర్వాత ఏం వెళ్తున్నాడు చూడండి, హైలైట్గా ఉంటుంది ఇంకా చూడండి. ఖచ్చితంగా నా అభిప్రాయం చెప్తున్నా, నాకు హక్కు ఉంది, నా దేశం నా రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు. నా అభిప్రాయం ప్రకారం ఆ వీడియో అనేది ఫేక్ వీడియో. ఈ ఫేక్ వీడియో అని చెప్పేసి నేను ఎట్లా చెప్తున్నా అంటే, నాకు కళ్ళు ఉన్నాయి కాబట్టి. అప్పుడే మాకు లేవా? మాకు కళ్ళు లేవా? చూసే వాళ్ళకి కళ్ళు లేవా? మీకు మాత్రం 2 కళ్ళు ఉన్నాయి. నీ పక్కనున్న ఆ ఈశ్వర్ గారికి నాకు 4 కళ్ళు ఉన్నాయి. 4 కళ్ళతో మేము చూస్తున్నాం. నీవు 2 కళ్ళతో చూస్తే మంచి మాట్లాడతావు నోటికి. ఏదో ఒక డాల్ ని బొమ్మనే ఫర్ ఎగ్జాంపుల్ ఆ వీడియో బొమ్మను పెట్టేశారంటే వీళ్ళు, అది బొమ్మ, అది మనిషి కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నారంటే వీళ్ళు అసలు జర్నలిజం చేస్తున్నారా, లేకుంటే బ్రోకరేజం చేస్తున్నారా, లేకుంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇలాంటి పనికి మాలిన విశ్లేషణ చేసి ఇలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడితే మిమ్మల్ని ఏమనాలి? మిమ్మల్ని దేంతో కొట్టాలి? ఈ బొమ్మ అని చెప్పి మాట్లాడుతున్నాడు వీడు అసలుకి ఏకంగా. ఇంకా నయము కొంతమంది అయితే అది ఏ ద్వారా క్రియేట్ చేయబడ్డదని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. వీడికి ఇంకా అది బొమ్మ అని చెప్పేసి నిర్ధారించారు, అది మనిషి కాదు బొమ్మే. ఏం మాట్లాడరా నాయన మీరు? ఒకసారి చూడండి, స్టార్టింగ్ లో 1 సెకండ్ మీరు చూస్తే వ్యక్తి ఒక వ్యక్తి లాగా ఉన్నాడు, కనిపిస్తున్నాడు. రైట్ సైడ్ లో ఫేస్ ఉంది. దాని తర్వాత బొమ్మ దొర్లినట్టుగా మనిషి దొర్లుతున్నాడు. ఎప్పుడు కూడా కారు ముందు ఒకవేళ ఒక మనిషి, అరే మనిషి అంటావు, బొమ్మ అంటావు, అసలు దాని కింద ఉన్నది మనిషి ఆ బొమ్మ నీకే క్లారిటీ లేదురా. కాసేడు బొమ్మ అంటావు, కాసేడు మనిషి అంటావు, బొమ్మలాగా దొర్లుతున్నాడు అంటావు. అసలు నీకే క్లారిటీ లేదు. బేసిక్గా ఏం మాట్లాడుతున్నా మీకే అర్థం కాల. ఆ వీడియో చూసిన ఏ వ్యక్తి అయినా సరే అది ఫేక్ కాదు, ఒరిజినల్ అని చెప్పి నమ్ముతారు. ఏ వ్యక్తి అయినా సరే, మీ వైసీపీ కార్యకర్తలు తప్ప, మీ పేటీఎం కుక్కలు తప్ప, నిజమైన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నమ్మారు. నాకు కూడా కాల్ చేసి చాలామంది వైసీపీ కార్యకర్తలు నాకు కూడా తెలుసు కదా, నాకు నేను కూడా టచ్లో ఉంటాను కదా వాళ్ళతో. వాళ్ళు నిన్న కాల్ చేసి నాకు కొంతమంది, అన్న ఇది వీడియో ఫేక్ కదన్నా, ఇది ఒరిజినల్ వీడియో అన్న. ఎందుకంటే నాకు ఈ ఏఐ ద్వారా ఎలా వీడియోలు క్రియేట్ చేస్తారు లేదా దాని మీద నాకు కొంత అవగాహన ఉంది. ఇది ఏఐ ద్వారా క్రియేట్ చేసిన వీడియో అయితే కాదు, ఇది నాకు తెలుసు, అది ఒరిజినల్ వీడియో అన్న. కానీ మా వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, మా పార్టీ పరువు తీస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు నాకాడ చాలామంది మాట్లాడడం జరిగింది. అదే డిబేట్లో వీళ్ళు ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది, 4 రోజుల తర్వాత ఏబిఎన్ ఛానల్లో టెలికాస్ట్ అయింది ఫస్ట్ సారి అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఏబిఎన్ ఛానల్లో ఫస్ట్ టెలికాస్ట్ అవ్వాల, ఏబిఎన్ ఛానల్ రాలా. ఫస్ట్ వచ్చింది ట్విట్టర్ పేజీలో వచ్చింది. నేను చూసా 6 గంటల సమయంలో నేను యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తే ఆ వీడియో సంబంధించి ఏ ఛానల్లో కూడా లైవ్ రాలా, ఏ ఛానల్లో కూడా న్యూస్ రాలా. తర్వాత నేను ట్విట్టర్ ఓపెన్ చేశా. ట్విట్టర్ ఓపెన్ చేస్తే నాకు ఫస్ట్ కనిపించింది వీడియో. ఇదేదో ఆ వీడియో చూసిన తర్వాత నాకు షాక్ అనిపించింది. ఏంద్రా ఈ వీడియో అనిపించి నాకు అనిపించింది. సరే అని చెప్పి దాన్ని స్క్రీన్ రికార్డ్ చేసి దాని మీద వీడియో చేయలే నేను. అంటే అసలుకి నాకు అర్థం కాల, అసలుకి ఇదేంది ఇలా వచ్చేసింది అది అని చెప్పి నాకు అర్థం కాల. సరే దీని మీద ఎవరైనా స్పందిస్తారు, దీని మీద ఎవరైనా వీడియో చేస్తారని వెయిట్ చేశా. ఎందుకంటే సరైన ఇన్ఫర్మేషన్ నాకు కొంచెం అవగాహన లేదు ఆ టైం చూసిన తర్వాత. సరిగ్గా నేను ఆ వీడియో రికార్డ్ చేసిన తర్వాత, స్క్రీన్ రికార్డ్ చేసుకున్న తర్వాత 1:20 ఏబిఎన్లో లైవ్ వచ్చింది. ఏబిఎన్ ఛానల్లో అలాగే TV5లో మిగతా ఛానల్లో వచ్చింది. నేను చూసిన తర్వాత ఫస్ట్ టైం వచ్చింది ట్విట్టర్ పేజీలో. నాకు ఆ పేజ్ గుర్తులేదు కానీ ఆ ఫోటో మాత్రం గుర్తుంది. మన పొట్టిరెడ్డి ఫోటో పెట్టున్నారు, ఆ పేరు మాత్రం నాకు గుర్తులేదు. అతను ట్విట్టర్లో వచ్చింది, ఆ పేజ్లో వచ్చింది ఫస్ట్ వీడియో. అంటే వైసీపీ కార్యకర్తలే ఆ వీడియోని బయట పెట్టారు, వాళ్ళే పబ్లిష్ చేశారు. 4 రోజుల తర్వాత దాన్ని తయారు చేయడానికి 4 రోజులు టైం పట్టింది. 4 రోజుల తర్వాత ఏబిఎన్ ఛానల్లో లైవ్ పెట్టారు, ఏబిఎన్ ఛానల్లో వేసారని చెప్పేసి మాట్లాడుతున్నారు ఈ పనికి మాలిన వాళ్ళు. మిమ్మల్ని ఏమనాలరా? మిమ్మల్ని ఇలాంటి పనికి మాలిన విశ్లేషణ చేయొద్దు. తప్పు చేసినప్పుడు తప్పు ఒప్పుకోండి. నేను చెప్పాడు కదా, మన పొట్టిరెడ్డి ఒక పెద్ద ట్వీట్ వేసాడు కదా, పెద్ద భారీ ఇంత పొడిగేశాడు. దాంట్లో చెప్పాడు కదా క్లియర్గా, కారు కింద పడి చనిపోయాడు అని. పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి వ్యవహారాలు, పిచ్చి పిచ్చి విశ్లేషణలు చేయొద్దు దయచేసి. దానివల్ల ప్రజలకి ఏమాత్రం ఉపయోగం ఉండదు. మీకు మాత్రమే అది మీకు లాస్ అవుతుంది, కానీ మీకు లాభం అవుతుంది. ఈశ్వర్ ఇలాంటి పనికి మాలిన విశ్లేషణ చేయొద్దు.
సిగ్గు లేకుండా ఇలాంటి పనికి మాలిన వ్యవహారాలు, పనికి మాలిన డిబేట్లు ఎందుకురా? ఇలాంటిది ఇలాంటి బతుకులు ఎందుకురా మీకు? చెప్పండి. బతుకులు జాడా. జై హింద్.